అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి మాకు రైతు భరోసా ఎప్పుడొస్తుంది అనే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అసలు మాకు రైతు భరోసా వస్తదా? రాదా? ఎందుకు రావట్లేదు? అనే సందేహాలైతే రైతుల్లో నెలకొన్నాయి. మరి పైగా ప్రభుత్వం చూస్తే దాదాపు 3.5 ఎకరాల వరకు ఒక నెల కిందనే రైతు భరోసా డబ్బులు జమ చేసింది. ఇంకా ప్రస్తుతం అయితే నెల నుంచి అయితే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అకౌంట్‌లో పడడం లేదు. రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇలా రైతులని ఎదురు చూపులకు గురి చేయడం ప్రభుత్వానికి సరికాదు. వెంటనే రైతులందరికీ రైతు భరోసా డబ్బులు అకౌంట్‌లో వేయాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక వారంలో 4వ విడత నిధులు 4 ఎకరాలున్న అన్నదాతకు పడే అవకాశం 9.12 లక్షల మందికి పెట్టుబడి సాయం 1000 కోట్ల పంపిణీకి ఏర్పాటైతే చేస్తున్నాయి. మార్చి నెలాఖరులోగా 5 ఎకరాలకు వర్తించే విధంగా ఈ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇక రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. 3 ఎకరాలున్న రైతులకు వర్తింపజేసింది. మరో వారంలో ఈ వచ్చే వారంలో అంటే మార్చి 15వ తేదీ వరకు 4 ఎకరాలున్న రైతులకు అందించేందుకు ప్లాన్ చేస్తుంది. వ్యవసాయ అధికారులు ఇప్పటికే జాబితాలను కూడా రెడీ చేస్తున్నారు. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. సాగు యోగ్యం కాని భూములను రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూములు వీటన్నిటిని కూడా గుర్తించారు. వాటికి సాగు యోగ్యమైన వాటికి రైతు భరోసా వేసి సాగు యోగ్యం కాని వాటికి రైతు భరోసా నిలిపివేస్తామని ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దాదాపు జనవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున కొన్ని పైలట్ గ్రామాలకే ఈ రైతు భరోసా నిధులను అయితే జమ చేసింది. తర్వాత 3 విడతల వారీగా మరికొందరు రైతులకు కూడా తొలి విడతలో ఎకరా భూమి ఉన్న వారికి, రెండో విడతలో ఈ విధంగా 3 విడతల్లో మాత్రం దాదాపు 1,269 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు 4వ విడతలో 4 ఎకరాలు ఉన్న రైతులకు ఎంతమంది ఉన్నారంటే 9,12,000 మంది ఉన్నట్లు అంచనా వేశారు. వీరందరికీ రైతు భరోసా వేయడానికి 1000 కోట్ల అవసరం లెక్క కట్టారు. డబ్బులు కూడా రెడీ చేశారు. ఇక మార్చి నెలాఖరులోగా 5 ఎకరాల వరకు ఈ రైతు భరోసా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి అలాగే చిన్న సన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్లే అవుతుంది. ఇక మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయానికి యోగ్యత లేని బీడు, రాళ్లు, రప్పలు, గుండ్లు, రియల్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలు వీరందరికీ కూడా రైతు భరోసా అయితే బంద్ చేస్తున్నారు. కాబట్టి 5 ఎకరాల వరకు మార్చి 31 వరకు 5 ఎకరాల లోపు వరకు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇక 5 ఎకరాల పైకున్న వారికి ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేయనున్నట్టు ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వారం రోజుల్లో 4 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు. ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ దాదాపు ఏప్రిల్ చివరి వరకు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు జమ చేయాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రుణమాఫీ కూడా చాలామందికి 2 లక్షల పైకున్న వారికి కాలేదు. అదొక బ్యాడ్ న్యూస్. ఇంకా 2 లక్షల లోపు ఉన్న వారికి కూడా, లక్ష లోపు ఉన్న వారికి కూడా కొన్ని కారణాల వల్ల చాలామందికి రుణమాఫీ కూడా కాలేదు. రుణమాఫీ కాని వారందరికీ మళ్ళీ అప్లికేషన్లు తీసుకొని వారందరిలో ఉన్నటువంటి సమస్యలు గుర్తించి మరి అందరికీ రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రైతు భరోసా కూడా చాలామందికి ఇప్పుడు 3 ఎకరాల లోపు వారికి కూడా చాలామందికి పడలేదు. కాబట్టి వారిని గురించి కూడా అప్లికేషన్ తీసుకొని ఏమైనా తప్పులుంటే సరిచేసి మళ్ళీ వారందరికీ కూడా రైతు భరోసా వేయాలి. మొత్తానికైతే ఏప్రిల్ 2వ వారంలో 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఏప్రిల్ 2వ వారం నుంచి రైతు భరోసా డబ్బులు పడతాయి. మార్చి 31 వరకు 5 ఎకరాల లోపు వారికి మాత్రం పూర్తిగా రైతు భరోసా డబ్బులు పడతాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాదికి రైతు భరోసా కింద 2 సార్లు పంట పెట్టుబడి సాయం అందనుంది. ఇక రైతు భరోసా స్కీమ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా దాదాపు 20,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయనుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.